విధంగా యువత సంస్థను ఏర్పాటు చేసి ముందుకు కదలడం ఎంతో హర్షించదగ్గ విషయమని విద్యా వికాస్ కళాశాల ప్రిన్సిపల్ రామచంద్రరెడ్డి అన్నారు. ఈ మేరకు బాబా బృందావన్ నగరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని బాబా బృందావన్ నగర్లో ఫర్గ్రీన్ సంస్థ ఆధ్వర్యంలో విద్యా వికాస్ కృష్ణవేణి ఐఐటి కళాశాలల విద్యార్థులు పర్యావరణ పరిశుభ్రతలో భాగంగా బృందావన్ పార్కును శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో విద్యా వికాస్ ప్రిన్సిపల్ రామచంద్రారెడ్డి, ఫర్గ్రీన్ సంస్థ నాయకులు రఘు, చరణ్, బుద్ధి రాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యా వికాస్ కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై యువత ప్రజలలో అవగాహన కల్పించడం ఆనందంగా ఉందన్నారు. అలాగే చెట్ల పరిరక్షణ, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. వారికి తమ వంతుగా కళాశాల విద్యార్థులతో సహకారం అందించామన్నారు. యువకులందరూ స్పందించి ముందుకొచ్చి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, తర్వాత క్లీన్ అండ్ గ్రీన్ అనేటువంటి కార్యక్రమంలో మొక్కలను నాటడం, ఆయా ప్రాంతాలకు వెళ్లి ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను నీట్నెస్ గురించి క్లీన్ గా ఏ విధంగా పెట్టుకోవాలనేటువంటి దాని విషయంలో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం, ప్లాస్టిక్ కవర్స్ ఎందుకు వాడకూడదు, వాడితే వస్తున్నటువంటి నష్టాలేంటి, మురికి వాడల్లో దోమల వల్ల కలుగుతున్నటువంటి నష్టాలేంటి, ఇలాంటి అంశాలన్నింటినీ చదువుకుంటున్నటువంటి ఈ విద్యార్థులు పార్ట్ టైమ్ గా దీన్ని స్వీకరించి ముందుకు వచ్చి హాలిడేస్ లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అనంతరం ఫర్గ్రీన్ సంస్థ చీఫ్ ఆర్గనైజర్ బుద్ధి రాజ్ మాట్లాడుతూ ప్రతి మనిషి తన జీవితంలో ఒక మొక్క నాటి వాటిని కాపాడాలన్నారు. అప్పుడే ప్రపంచవ్యాప్తంగా పచ్చదనం పెరిగి పర్యావరణాన్ని కాపాడగలిగిన వారమవుతామని ఆయన తెలిపారు. మా సంస్థ పేరు ఫర్గ్రీన్ సొసైటీ. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం వచ్చేసి చనిపోయేలోగా ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో ఏదో మంచి పని చేయాలి. ఆ మంచి పని ఏంటంటే మేము ఎంచుకున్న మార్గం, ఎంతో మంది ఏదో మార్గం ఎంచుకున్నారు. మేము ఎంచుకున్న మార్గం ఏంటంటే ప్రతి మనిషి ఒక మొక్క నాటి దాన్ని పెంచి దాన్ని సంరక్షించి చనిపోవాలి. అదే మన నగర సమీపంలోని మాసా మసీద్ గ్రామంలో